నిష్పాప పాపదహనో హి హుతాసనోహం నిర్ధర్మ అదేంటి నిర్భావ భావరహితో నభవామి వత్స నిర్యోగ యోగరహితో నభవామి వత్స నిశ్చిత్త చిత్తరహితో నభవామి వత్స జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. అంటే నిర్భావము భావము లేనివాడను కాను, నిర్యోగము యోగము లేనివాడను కాను, నిశ్చిత్తము చిత్తము లేనివాడను కాను. నేను జ్ఞానాన్న స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. నిర్మోహ మోహ పదవీతి సమే వికలో నిశోక శోక పదవీతి నమే వికల్ప నిర్లోభ లోహ పదవీతి నమే వికలో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నిర్మోహము మోహము అని వికల్పము నాకు లేదు. నిశోకము శోకము అని శోకము అని నాకు వికల్పము లేదు. లోభమని దుర్లోభమని నాకు వికల్పము లేదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. సంసార సంతతి లతా నచ మే కదాచి సంతోష సంతతి సుఖే నచ మోకి మే కదాచిత్ అజ్ఞాన బంధనమిదం నచ మే కదాచి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. అంటే సంసార సంతతి అనేది తీగ నాకు ఎన్నడూనూ లేదు. సంతోష సంతతి సుఖములున్నూ నాకెన్నడూనూ లేవు. అజ్ఞాన రూపమైన ఈ బంధమును నాకెన్నడూ లేదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. సంసార సంతతి రజో నచమే వికార సంతాప సంతతి తమో నచమే వికార నత్వం స్వధర్మ జనకం నచమే వికారో జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సంసార సంతతి అనడి రజోగుణ వికారము నాకు లేదు. సంతాప సంతతి అనడి తమోగుణ వికారము లేదు. స్వధర్మోత్పాదకమైన సత్వగుణ వికారము నాకు లేదు. చూసారా, సత్వగుణం కూడా వికారమే. అయితే నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. సంతాప దుఃఖ జనకో న విధి కదాచి సంతాపయోగ జనితం న మనః కదాచిత్ యన్మాదః హం కృతి రీయం నచ మే కదాచి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సంతాప దుఃఖ జనకమైన విధి నాకెన్నడూ లేదు. నా యొక్క మనస్సు ఎప్పుడునూ సంతాపయోగమును పుట్టించినది కాదు. నాకు ఈ అహంకారమును ఎన్నడూనూ కలగదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశ తుల్యుడనై ఉన్నాను. నిష్కంపక నిష్కంపక కం నిష్కంపకంప నిధనం వికల్ప కల్పం స్వప్న ప్రబోధ నిధనం నహితాహితం హి నిస్సార సార నిధనం నచరాచరం హి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నిష్కంపము అంటే నిశ్చలత, కంపము చలనము, నిధనము మృతి, ఇవి నా వికల్పములోనివి కావు. ఎప్పుడేది జరిగినను నాది కాదనియు ఉపేక్షించుచుందునని భావము. స్వప్నము జాగరము సుషుప్తి యందు లేవు. హితము లేదు అహితము లేదు. నిస్సారము సారము నిధనము గల చరాచరములు నాకు లేవు. నేను కేవలము అజ్ఞానంద ఆ జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. నో వేద్య వేదకమిదం నచ హేతుతర్క్యం వాచామగోచరమిదం న మనో న బుద్ధి ఏవం కథం హి భవతః కథయామి తత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. వేద్యము తెలియదగినది లేదు. వేదకం తెలియవాడు లేదు. ఊహింపదగిన హేతువు లేదు. ఇది
వాచామగోచరమైనది, వాక్కులతో చెప్పుటకు సఖ్యము కానిది, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఈ విధముగానున్న తత్వమును నేనే ఎలాగున చెప్పుదును? నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. నిర్భిన్న భిన్న రహితం పరమార్థతత్వ మంతర్బహిర్నహి కథం పరమార్థతత్వం ప్రాక్సంభవం న చరతం నహి వక్స్తు కించి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. భిన్నము కానిది, భిన్నమైనది అనునవి రెండును లేని పరమార్థమైన తత్వము అంతరమందునూ లేదు, బాహ్యమందునూ లేదు. అదే పరమార్థ తత్వము. అనాది కాలమందు సంభవించినది, ఆసక్తి కలది కాదు, ఏమియును వస్తువుగా లేదు. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమాన్ సమసము సమరసముడై ఆకాశతుల్యుడనై ఉన్నాను. రాగాది దోషరహితం త్వహమేవ తత్వం దైవాది దోషరహితం త్వహమేవ తత్వం సంసార శోకరహితం త్వహమేవ తత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమో మోహం. రాగాది దోషరహితమైన తత్వమును నేనేను, దైవాది దోషము లేని తత్వమును నేనేను. దైవమనగా దేవాది సృష్టి రూప దోషము. సంసార బంధం అయిన శోకములు లేని తత్వమును నేనేను. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమైన శోకములు లేని తత్వమును నేనేను. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమైన శోకములు లేని తత్వమును అయి ఉన్నాను. ఆకాశ తుల్యుడనై ఉన్నాను. స్థానత్రయం యది చ నేతి కథం తురీయం కాలత్రయం యది చ నేతి కథం దిశశ్చ శాంతం పదరహి పరమం పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసం సం గగనోపమోహం. అంటే మొదటి 3 స్థానములు లేనప్పుడు తురీయము అనగా 4వ స్థానము ఎలాగున కలుగును? జాగ్రత్త స్వప్న సుషుప్తులు మొదటి 3 స్థానములు, 4వది పరబ్రహ్మానంద అనుభవం. కాలత్రయము లేనట్టయితే దిక్కులు ఎలాగున కలుగును? ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము అనునవి కాలత్రయము. సూర్యోదయ అస్తమయములు బట్టి దిక్కులు తెలియచున్నవి. ఆ కాలములు లేకుంటే దిక్కుల నిర్ణయము లేదని భావము. పరమార్థతత్వం ఏమియు చేష్టలు లేక సర్వోత్తమమై ఉన్నది. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. దీర్ఘో లఘు పునరితివా దీర్ఘో లఘు పునరితీహ నమే విభాగో విస్తార సంకట మితీహ నమే విభాగ కోణం హి వర్తులం ఇతీహ నమే విభాగో. ఇక్కడికి ఇదొక్కటి. జ్ఞానామృతం సమరసం గగనోపమోహం అంటే ఇది ఈ తాత్పర్యంతో ఇక్కడికి ఆపుదామండి. కరెంట్ కూడా పోయింది, టైం కూడా అయింది. ఈ తాత్పర్యం ఏమి చెప్తుందంటే, ఇది చదువుతున్నాను. మొదటి 3 స్థానములు లేనప్పుడు అది అయిపోయింది. దీర్ఘము అని హ్రస్వము, కోణం హి వర్తులం అది కాదు. స్థానం ఇది నీతి కథం విభాగో దీర్ఘో లఘు అదేనా నేను చదివాను. జ్ఞానానంద స్వరూపుడని లేకుంటే దిక్కుల నిర్ణీతం లేదు. తర్వాతది అదేంటంటే దీర్ఘమని హ్రస్వమని అనియు ఎటువంటి విభాగము నాకు లేదు. విస్తారమనియు సంకటమనియు నాకు విభాగములు లేవు. కోణమనియు
వర్తులమనియు నాకేమియు విభాగము లేదు. ఇంకా ఏమనగా నేను జ్ఞానానంద స్వరూపుడనై సమరసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. మాతాపితాది తనయాది నమే కదాచి జ్ఞాతం మృతం నచ మనో నచ మే కదాచిత్ నిర్వ్యాకులం స్థిరమిదం పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. అంటే తల్లి అని తండ్రి అని కుమారులనియు నాకెన్నడూ లేవు. పుట్టుక అని చావని మనస్సని నాకెన్నడూ లేవు. వ్యాకులము లేక స్థిరమైన ఇది పరమార్థతత్వం. నేను జ్ఞానానంద స్వరూపుడినై సమరసమునై ఆకాశతుల్యుడినై ఉన్నాను. శుద్ధం విశుద్ధమవిచారమనంతరూపం నిర్లేపలేపమవిచారమనంతరూపం నిఖండఖండమవిచారమనంతరూపం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. శుద్ధియు కాదు, విశుద్ధము కాదు, విచారము కాదు. ఇక ఏమనగా నేను అంటే శుద్ధి నిర్లేపలేప అంటే నేను లేపము అయినది కాదు, నిర్లేపము కాదు అని విచారించుదును. ఈ తాత్పర్యంతో ఇక్కడ కాపుదామండి. సఖ్యము కానిదియు అనంత రూపమైనదియు నై ఉన్నది. అఖండము కాదు, అంటే సఖండము కాదు. సఖండం అంటే ఖండములతో ఉన్నది. విచారింప సఖ్యము కానిదియు అనంత రూపమైనదియు అయినది. నేను జ్ఞానానంద స్వరూపుడనై సమ రసమునై ఆకాశతుల్యుడనై ఉన్నాను. ఇక్కడికి పేజ్ నెంబర్ 34, అంటే మనం 14 పేజీలు చదివాము. ఉన్న పేజీలు ఎన్ని అంటే చెప్పమంటారా? 72 ఉన్నాయి. అంటే మనం 34 పేజెస్ చదివేసాం. అర్థమైందా? 35 నుంచి చదవాలి కదమ్మా? కాదు, నేను 34 స్టార్టింగ్ నుంచి చదవాలి. ఇక్కడ తాత్పర్యం చదివేసాను. 34 నుంచి చదవాలి. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో నాకేమీ అర్థం కావట్లేదు. అర్థం బయట విషయాలు అర్థం అవుతుందమ్మా. బయట బంధాలతో కూడుకున్నటువంటి సంసారము ఇవన్నీ కూడా చెప్పట్లేదు. ఆత్మతత్వం ఎలాంటిది, ఆత్మతత్వ అనుభూతి ఉన్నవాడిని అవధూత అంటారు. అంటే ఆయనకి ఇంకా ఈ ప్రపంచం కనిపించినా ఆ ఏకత్వమే కనిపిస్తుంది. అదనమాట ఇది. అలాగా ఇంకొక రోజు మళ్ళీ చదువుదాం. క్లోజ్ చేస్తున్నాను. జయంత్ అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. వెరీ గుడ్.